అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ రీసెంట్‌గా మన తెలంగాణ గవర్నమెంట్‌లో ఒక జీవో తీసుకొచ్చారండి. 5 చలాన్లు కడితే కట్టకుంటే కట్టకుంటే మీ బండి సీజ్ చేయబడును అని చెప్పేసి చెప్పారు. అరె ఏంది సార్ ఇది? మీకు అప్పు పుట్టట్లేదు, అది పుట్టట్లేదు అంటున్నారు. అలా అని చెప్పి సామాన్య ప్రజల పైన రుద్దడం ఏంటి సార్? నేను కాంగ్రెస్ గవర్నమెంట్‌కి యాంటీ కాదండి. ఇదే పని బీజేపీ చేసినా ఇదే మాట అంటాను. టీఆర్ఎస్ చేసినా ఇదే మాట అంటాను. ఎవరు చేసినా ఇదే మాట అంటాను. టీడీపీ, జనసేన ఏది చేసినా ఇదే అంటాను. మీరు 5 చలాన్లు కట్టకపోతే బండి సీజ్ చేస్తా అంటున్నారు కదా! అదే దాంతో పాటు రోడ్స్ బాలేకపోతే వీళ్ళ పైన ఇంత కాంట్రాక్టర్‌కి ఇంత ఫైన్ ఇస్తాము. ఈ సంబంధించిన ఎమ్మెల్యేకి ఇంత ఫైన్ ఇస్తామని చెప్పి కూడా పెట్టండి. ఎందుకంటే రోడ్లు నాశనం అయిపోతున్నాయి. దానివల్ల బండ్లు ఖరాబ్ అయిపోతున్నాయి. వీటి గురించి ఎవడు అడగట్లేదండి. సామాన్య ప్రజల పైన ఎంతసేపు వాళ్ళ పైనే రుద్దడం ఎందుకండి ఇవన్నీ చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి సార్ రేవంత్ రెడ్డి గారు. ఇలా అయితే ఎలా? ఒక సామాన్య మానవుడిగా అడుగుతున్నానండి నేను. ఎందుకంటే నేనేం మిమ్మల్ని యాంటీ చేయట్లేదు. బట్ ఏందంటే ఈ రూల్స్ పెట్టడం తప్పు లేదండి కరెక్టే. బట్ ఏంటంటే రోడ్స్ అన్నీ మంచిగా మెయింటైన్ చేశాకే అవి పెట్టండి. చాలా హ్యాపీ ఫీల్ అయితాను. హైవేల పైన రోడ్లల్ల చిన్న చిన్న రోడ్ల ఎన్ని గుంతలున్నాయండి. బండికి షాక్ అబ్జర్వ్ పోతే 3, 4 వేలు అయితుందండి. కార్‌కి పోతే 10,000 అయితుంది. అవన్నీ సామాన్య ప్రజలే కదా భరించేది. ఆళ్ళేంటి పోతే మీ రోడ్డు వల్ల మా బండి ఖరాబ్ అయిందని చెప్పేసి మిమ్మల్ని అమౌంట్ అడగట్లేము. కాంట్రాక్టర్‌ని కూడా అమౌంట్ అడగట్లేము గదా! మేమే మా పైసలతోటే ఏపించుకుంటున్నాం గదా! సో, ఇలాంటిది చేసే ముందు కొన్ని ఆలోచించుకొని చేస్తే బావుంటదండి. నా సజెషన్. థాంక్ యూ అండి.